హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, 41 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు రోజంతా కూడా కొంత నారో రేంజ్ లోనే ట్రేడ్ అయింది నిఫ్టీ. లేదా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 50,985 దగ్గర క్లోజ్ అయింది, 300 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ మనం టాప్ స్టాక్స్ చూస్తే టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో టాప్ గెయినర్స్ లో చూస్తే గ్రాసిమ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, టాటా స్టీల్, ఈ 5 స్టాక్స్ టాప్ పర్ఫార్మర్స్. తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్స్ అంటే ప్రైస్ బాగా తగ్గిన వాటిల్లో విప్రో, ఎన్టీపీసీ, టాటా మోటార్, M&M, డాక్టర్ రెడ్డి. సో ఇందులో నుంచి మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ని ఈరోజు టెక్నికల్ చార్ట్ చూద్దాం. దీంట్లో ఈరోజు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనిపించింది. సో దాన్ని మనకి ఆపర్చునిటీ ఎలా ఉందనేది మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా చూద్దాం. సో టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో ఇది లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు, మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. ఒకటి కీ లెవెల్ కొంచెం షిఫ్ట్ అయింది, 24,480. మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ 24,850, 24,956. సో ఈ రోజు ఓపెనింగ్ 24,867 దగ్గర ఓపెన్ అయింది. ఈ ఏదైతే మనం గ్యాప్ ఏరియా సప్లై లాగా పనిచేస్తుంది అనుకున్నామో ఆ ఏరియాలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంత ప్రైస్ రిజెక్ట్ అయింది, కాకపోతే హెవీ ఫాల్ లేదు, ఒక కొంత కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది 24,960 కన్నా పైన డే క్లోజ్ అయితేనే ఫర్దర్ గా స్ట్రాంగ్ అప్ మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంటుంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు కొంత కన్సాలిడేట్ కావచ్చు. మేబీ అరౌండ్ 25,000 అప్ సైడ్ క్యాప్ అనుకోవచ్చు, డౌన్ సైడ్ 24,700. సో 700 నుంచి అంటే ఒక 300 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడు మన సెనారియో అంతా కూడా బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ని మనం ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు, 24,780. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ మంత్లీ పివోట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, 24,647. దాని తర్వాత 24,480. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. రెసిస్టెన్స్ అగైన్ 24,860 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 24,950. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. స్టిక్ చార్ట్ ఇది. సో నిన్న మనం అనుకున్నాం ఒక డోజీ ఫామ్ అయింది, డోజీ పైన ఎగ్జాక్ట్లీ డోజీ అయ్యి వచ్చి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. అండ్ మన కీ లెవెల్ కన్నా పైనే ఉంది. అండ్ వీక్లీ పివోట్ లెవెల్ ని సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్ కి వచ్చింది. ఇవన్నీ సెనారియో పెడితే హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఒకటి ఇప్పుడు 50,985 దగ్గర క్లోజ్ అయింది. 51,000 జనరల్ గా రెసిస్టెన్స్ పాయింట్, కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 51,000 ని కూడా క్రాస్ చేసి డే క్లోజింగ్ మాత్రం కొంచెం డౌన్ కింద. బట్ ఓవరాల్ గా మాత్రం పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు బ్యాంకింగ్ స్టాక్స్ లో. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్ వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ 51,380. దాన్ని క్రాస్ చేస్తే 51,780 వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్ కి. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే హై, అదే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50,770. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం టీ లైన్ సపోర్ట్ ఉంది 50,590. సో ఈ రెండు లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. కీ లెవెల్ 50,410. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చూద్దాం. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక ఫాల్ తర్వాత రివర్సల్ వెళ్తుంది. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రోజు లో ఏదైతే ఉందో అది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అది. దాంతో పాటుగా మనకి టీ లైన్ సపోర్ట్ కూడా అక్కడే ఉంది. మంత్లీ పివోట్ లెవెల్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకుంది. సో క్లస్టర్ ఆఫ్ సపోర్ట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది, 1179. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇంకొకటి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బైసెక్ట్ చేసి దీనికన్నా పైన క్లోజ్ అయింది. ఇది హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు. ప్రీవియస్ ఉన్న స్వింగ్ హై ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 1260 నుంచి 1270 మధ్యలో ఒక సప్లై ఏరియా ఉంది. ఈ లైన్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో.
అయితే దీంట్లో ఈ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఈ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేసినా లేదా ఈ రోజు ట్రేడింగ్ కి పివోట్ లెవెల్ తీసుకొని ఆ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేసినా గానీ మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మాత్రం 1175 కన్నా కింద పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ ఇవన్నీ మనకి క్లస్టర్ ఆఫ్ సపోర్ట్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం వీక్నెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడు మొమెంటం ప్రకారం హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు ఇది. సో ఈ స్టాక్ ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్స్ మీ ఆర్గానిక్స్. దీంట్లో ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం చూసాం. ఒకటి 283 దగ్గర క్లోజ్ అయింది, 4% పెరిగింది స్టాక్. అయితే ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత వీక్లీ పివోట్ అండ్ టీ లైన్ సపోర్ట్ రెండు సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక సప్లై ఏరియా తీసుకుంటే 305 నుంచి 302 అరౌండ్ 305 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఇది. సో ఇప్పుడు 283 దగ్గర ట్రేడ్ అవుతుంది. చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 270 కన్నా కిందకు వెళ్తే మాత్రం వీక్నెస్ ఉండొచ్చు. ఆ లెవెల్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, ఇండియన్ హోటల్స్. సో ఇండియన్ హోటల్స్ టెక్నికల్ చార్ట్ చూసే ముందు మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒక అనౌన్స్మెంట్ ఇది. సో మేము రెగ్యులర్ గా మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా profitmaster.in వెబ్సైట్ లో ఉన్నాయి. అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ ని కూడా కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకొని మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావండి. ఇండియన్ హోటల్స్ లో స్ట్రాంగ్ మూమెంటం ఈ రోజు దాదాపు 3.78% పెరిగింది. 644 రూపీస్ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్. సో స్టాక్ ని జాగ్రత్తగా మానిటర్ చేస్తే మనకి ఒక మంచి ప్యాటర్న్స్ వస్తుంటాయి. సో స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళింది, ర్యాలీ తర్వాత ఇది కన్సాలిడేషన్ జోన్. ఎప్పుడైతే ఇట్లా కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ ఒక పాజిటివ్ మొమెంటం తో ట్రేడ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ మనం ఈ స్టాక్ ని గమనిస్తే కంటిన్యూస్ గా 5-6 సెషన్స్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని సపోర్ట్ తీసుకొని దానికన్నా పైన క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మొమెంటం ఏదైతే ఉందో ఇది మంత్లీ పివోట్, 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈ ప్యాటర్న్స్ అన్ని ప్లస్ మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ కూడా సపోర్ట్స్ తీసుకొని దానికన్నా పైన ఒక స్ట్రాంగ్ మొమెంటం తో క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది 650 దగ్గర. కాకపోతే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళొచ్చు. 677 నుంచి 690 ఆర్ 700 లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రీవియస్ గా ఉన్న ఒక రెసిస్టెన్స్ ఏరియా 660, బట్ మొమెంటం వైజ్ దాన్ని కూడా బ్రేక్ చేయొచ్చు. ఇది ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ 677 అండ్ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయితే మాత్రం 700 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ లో. ఇది ఇండియన్ హోటల్స్. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ ట్రేడ్ చేసినా స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. దీనికి స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 616 కన్నా కింద స్టాప్ లాస్ ఉండాలి. ఎందుకంటే వీక్లీ పివోట్ లెవెల్ దానికి బ్రేక్ అయితేనే కొంచెం మనకి ప్రాబ్లం రావచ్చు ఈ స్టాక్ లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.